మీరు కూడా ఫస్ట్ మీరు చేయబట్టగానే ఇక్కడ నుంచి ఇట్లా చేతి నుంచి ఇట్లా షాప్ ఫ్యాన్ ఆఫ్ చేయండి. ఫస్ట్ ఇచ్చి ఫస్ట్ సౌండ్ సరిగా లైట్ అయింది. ఫస్ట్ ఇదే కాళ్ళలోంచి ఫస్ట్ స్టార్టింగ్ మీరు చేయబెట్టారు కదా చేయబెట్టగానే అడవిలో గుర్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మొదటిగా దేవుడు ప్రవచనం మాట్లాడినాడు యవనస్తుతో. ఏం జరిగింది వైట్గా యవనస్తు జోసెఫ్ గురించి అడిగినా, అది నీకు గుర్తుందా? అభిషేకం గురించి అడిగినా జోసెఫ్ ప్రభు మీ చిత్తం ఏమిటి, అభిషేకం సరిగా దిగలేదని అడిగినాం. అప్పుడు అడిగినప్పుడు ఇతని మీద దేవుడు చేయబెట్టి ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేసిన తర్వాత నీకేం జరిగింది? అదే చేసిన తర్వాత గట్టిగా చెప్పు. కాళ్ళలోంచి కడుపులో నుంచి టచ్ సైడ్ నుంచి టచ్ అయితే ఫుల్ షాక్ కొట్టినట్టుగా షాక్ కొట్టినట్టు బయటికి వెళ్ళిపోయింది. నీలో ఉన్న ఆ దురాత్మ బయటికి వెళ్ళిపోయింది. అది షాక్ వెళ్ళిపోయింది, బయటికి వెళ్ళిపోయింది. రైట్. దేవుడు చెప్పినాడు, నీకు తెలియకుండా ఒక ఆత్మ దాక్కుని ఉండింది వాళ్ళలో, ఇప్పుడు నేను విడుదల ఇస్తా అన్నాడు. యేసయ్య చెప్పిన మాట ఏమిటంటే, దేవుడు ఈ యవనస్తులోండి మాట్లాడినాడు. హల్లెలూయ. ఈ యవనస్తులోండి మాట్లాడినప్పుడు ఏం చెప్పినాడంటే, నీలో ఒక దురాత్మ ఉంది, అది అడ్డుపడుతుంది. ఏమి అడ్డుపడుతుంది? నేను అభిషేకం రాకుండా, అభిషేకం దేవుకుండా అడ్డుపడుతుంది. దాన్ని నేను ఇప్పుడే విడిపిస్తాను. దేవుడు నేను చేయి పెట్టిన కూడా దేవుడు దిగి వచ్చి తాగినాడు. హల్లెలూయ. దిగంగానే నీకేమైందంటే నీకే తెలియదు, నువ్వు పడిపోయిన వెంటనే నీకేం జరిగించవు? నా క్లాప్స్ నేనే కొట్టినావు. తర్వాత ఏమేమి జరిగించవు? మీరు శబ్దం ఒకటి వినపడుతుంది, మీ అమ్మ ఒకటి అడుగుతుంది, దానికంటే గొప్ప ఒకటి ఇస్తాను నీకు అని చెప్పి ఒక శబ్దం. మీ అమ్మ ఒకటి అడుగుతుంది, దానికంటే ఒక పెద్ద శబ్దం నీకు ఇస్తాను, పెద్ద ఏదో ఇస్తాను, ఆశీర్వాదం ఇస్తాను అని చెప్పి దేవుడు ఏదో ఒక శబ్దం వినపడింది. లాస్ట్లో ఇట్లా తిప్పేటప్పుడు వెలుగు బాగా ప్రకాశించింది. అప్పుడు నీకు అభిషేకం ఫుల్గా వచ్చింది. భాషలు బలంగా మాట్లాడినావు, గుర్తుందా? చప్పట్లు కొట్టి భాషలు మాట్లాడినావు, నవ్వినావు, లాఫ్ అనేది వచ్చింది, గుర్తుందా? రైట్. నీకు అంతా గుర్తులేదు. రైట్. ఇప్పుడు ఎంత ఉంది నీకు? ఇంకా పోలే. అభిషేకం ఫుల్గానే ఉంది నీ మీద. హల్లెలూయ. షాక్ కొట్టినట్టుగా ఉంది నీకు. త్వరలో దేవుడు బలంగా దర్శించినాడు. ఈరోజు ఎక్కడ మేము ఎదురు చూసినామో అది పరిచర్య ఇక్కడ జరిగింది. దేవుడికి మహిమ కలుగుతుంది.